నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ప్రైవేట్ స్కూల్స్ అలాగే కాలేజీల మీద ఎక్కువ ఫీజు ఉన్నాయని వాటిని వెంటనే నియంత్రణ చేయాలని ఈరోజు తెలంగాణ ఫ్రంట్ పీపుల్స్ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. సార్ చెప్పండి, ప్రైవేట్ స్కూల్స్ చాలా ఫీజు వసూలు చేస్తున్నాయి, కాలేజెస్ కూడా అంతే. దీని మీద అసలు ఏం చెప్తారు? అసలు దాదాపుగా మన రాష్ట్రంలో ఒక 50 లక్షల మంది పిల్లలు ప్రీ స్కూల్ నుంచి ఇంటర్ వరకు ప్రైవేట్లో పోతారు. సో 50 లక్షలు ఇంటూ 50,000 వేసుకున్నా కానీ 25,000 కోట్లు. ₹1,00,000 వేసుకుంటే 50,000 కోట్లు. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు, విద్యా వ్యాపారం చేస్తున్నారు. ఇది ఎందుకు జరిగిందంటే ప్రభుత్వాలు తగిన స్కూల్స్ ఏర్పాటు చేయకపోవడము, ఆ స్కూల్స్ని సరిగ్గా నడపకపోవడము, టీచర్స్ లేకపోవడము, కూలిపోయే దశలో ఉన్న స్కూల్స్ అండ్ రిటైర్ అయితే టీచర్ మళ్ళీ రిక్రూట్ చేయకపోవడం, ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్ళను తక్కువ చేసేది వల్ల తల్లిదండ్రులకు ఒక ఆందోళన. అయ్యో మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు మా లాగా ఉండొద్దు, అందరు పిల్లల్లాగా చదువుకోవాలని అప్పులు సప్పులు చేసి ఈ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించినప్పుడు ఇప్పుడు టెలిఫోన్ మనం వాడుతున్నాం, దానికి ట్రై అనే ఒక సంస్థ ఉంది. వాడు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి వీలు లేదు, ఎందుకంటే ఒక నియంత్రణ ఉంది. అలాగే ఇప్పుడు స్కూల్స్లో కూడా, జూనియర్ కాలేజెస్లో కూడా ముఖ్యంగా దేని మీద ఎంత వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేయాలి అనేది ప్రభుత్వం నియంత్రించాలి. అండ్ ఎంత ఖర్చు అవుతుంది స్కూల్కు, ఖర్చు కాకుండా లాస్ట్కు నడపమంటలేరు, కానీ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫీజు అనేది రెగ్యులేషన్ చేయడానికి విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న మురళీ గారే ఈరోజు దాన్ని అమలు పరచాలని బయటకు వచ్చారు. దాని తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్లో ఇదొక ప్రధానమైన రికమెండేషన్, అత్యధిక జనాభా ఇబ్బంది పడుతున్న రికమెండేషన్. కాబట్టి ఆ రికమెండేషన్ చేయాలనే ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. హమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమక్ ఉన్నారు. అక్క, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూల్స్ చాలా ఫీజు వసూలు చేస్తుంది, కాలేజెస్ కూడా అంతే ఉన్నాయి. మరి దీనిపై ఏం చెప్తారు అక్క? స్కూల్స్ అందుకే కదా పార్టీలు మనకి కావాల్సింది, రాజకీయ పార్టీలు మనకి రాజ్యాంగం కల్పించింది కూడా. ఏదైతే విద్యను వ్యాపారం చెయ్యొద్దు అని చెప్పేసి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసి మనకు హక్కులు ఏమున్నాయి ఏంటి అనేది అన్నీ చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు వచ్చేసి ఏది పడితే అది మార్చుకుంటూ వాళ్ళ ఇష్టానుసారానికి మారుస్తున్నారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఏ ప్రభుత్వం అయినా కానీ మనకు కావాల్సింది ఏదైనా స్కూళ్ళల్లో వచ్చేసి పాఠ్యపుస్తకాలు ఇస్తూ ఉంటారు. దాంట్లో మన రాజ్యాంగంలో మన చట్టాల గురించి ఆ బుక్కులను చదివించాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే ఇది డెవలప్ అవుతున్న కంట్రీ అంటున్నారు, కొంతమంది డెవలప్ అయిన కంట్రీ అంటారు. ఇంత టెక్నాలజీ వచ్చింది, మరి ఇవన్నీ వచ్చినప్పుడు రేపు భావితరాలకు ఏమి ఇవ్వాలి? పాత తరం వాళ్ళకు మనకు వచ్చేసి రాజ్యాంగాన్ని రాశారు, ఇంకేదో పోరాటాలు చేశారు, ఇవన్నీ చేశారు. ఈరోజు విద్యా వైద్యం అనేది అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత, అది మన ట్యాక్సులకి. దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారని చెప్పేసి, ప్రజలెందుకు అడగలేకపోతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. అది ఎలా తెలుస్తుంది? చదువుకుంటేనే తెలుస్తుంది. రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలలో కంపల్సరిగా చేర్చాలి. దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా మా పార్టీ ఎజెండానే విద్యా వైద్యం. విద్యా వైద్యం అనే దాన్నే మేము ఎజెండాగా తీసుకొని ఢిల్లీలో వచ్చేసి 3 సార్లు గెలవడం జరిగింది. 2 సార్లు తను ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదైతే వచ్చేసి మేనిఫెస్టోలో పెట్టారో విద్యా వైద్యాన్ని, నాణ్యమైన విద్యా వైద్యాన్ని అమలు చేసి తను ఢిల్లీలో వచ్చేసి నడిపించారు. సో దీన్నే ఎందుకు అన్ని ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? అదేవిధంగా పంజాబ్లో కూడా మా ప్రభుత్వం ఇప్పటికీ విద్యా వైద్య, నాణ్యమైన విద్య అక్కడ అందిస్తుంది. సో ఇప్పటికైనా మనం జనాలము ఒకటే ఆలోచించాలి. మనం కడుతున్న ట్యాక్స్లకి మనకి వీళ్ళు ఏమి ఇస్తున్నారు? వీళ్ళు ఇచ్చే వచ్చేసి రేషన్ బియ్యం కాదు మనకు కావాల్సింది. వీళ్ళు ఇచ్చే వచ్చేసి 2,000 పింఛన్ కాదు మనకు కావాల్సింది ఆడవాళ్ళకి. ఇంకేదైనా స్కాములు అవన్నీ అవసరం లేదు భయ్. మాకు ఒకటే కావాలి. ప్రతి ఒక్కరికి విద్య, చదువు ఎంత అవసరం అనేది అందరికి తెలుసు. ఆ విద్య మీద ఎంత ఖర్చు అవుతుందని మన అందరికీ తెలుసు. సో వేలు కోట్లు పెట్టేసి పిల్లలకి ఉద్యోగాలు రాకుండా కూడా ఎలా ఉన్నారు అనేది ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా తెలియదు. ప్రభుత్వం ఏది అటు చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మోసం చేస్తుంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి. ఇటు సైడ్ చూసుకుంటే వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి. మరి చదువుకొని ఏం చేయాలా? చదువుకొని బజ్జీలు అమ్ముకోవాలా? మోడీ గారు చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ యొక్క సీఎం గారు
ఎడ్యుకేషన్నే చేతిలో పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరిని నియమించకుండా సీఎం చేతిలోనే సీఎంఏ నడిపిస్తున్నారు. ఇప్పుడు పక్కన తమిళనాడు కొత్త సీఎం వచ్చి రాగానే ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ పైన 1st నుంచి 5th వరకు ఇంత ఫీజు వసూలు చేయాలి, 6th to 10th వరకు ఇంత ఫీజు వసూలు చేయాలి అనేది ఒక జియో ఆర్డర్ పాస్ చేసి దానిపైన చర్చ చేసి పాస్ చేశాడు. సో అలాంటి సత్తా మన తెలంగాణ సీఎం గారికి ఎందుకు లేదు? సో ఇలాంటి నిర్ణయం ఎలాంటి పొలిటికల్ రాజకీయ నాయకులకు మీరు లొంగుపడకుండా స్వచ్ఛందంగా మీరు తెలంగాణ ప్రజల పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఉంది, అధికారం మీకు ఉంది. దీన్ని ఎందుకు మీరు వినియోగించుకోవట్లేదు? అన్నీ ఇంపార్టెంటే, కానీ తెలంగాణలో ప్రతి పౌరుడికి ప్రాథమిక విద్య అనేది ప్రతి పౌరునికి అందవలసిన హక్కు, అది రాజ్యాంగపరంగా. ఆ హక్కును అందించాల్సిన బాధ్యత చట్టాలది, అది చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ప్రభుత్వాలది. రైట్ టు ఎడ్యుకేషన్లో అన్ని వివరంగా ఉంది. దాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా 100% ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ప్రైవేట్ ఫీజులపైన నియంత్రణ లేకపోవడం వల్ల నిరంతరం పిల్లలు ప్రైవేట్లో డబ్బులు కట్టలేక, ఫీజులు లేక, ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతులు లేక పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. సీఎం పెట్టిన టాస్ ఉల్లాస్ అనే ప్రోగ్రాంలో టాస్ సర్వేలో చాలామంది పిల్లలు బయటికి వచ్చారు. 9th 10th సర్వేలో ఎందుకు వెళ్ళట్లేదంటే ఫీజు ప్రాబ్లం వల్ల మేము డ్రాప్ అయ్యామనేది బయటికి వెల్లడయ్యాయి. ఆ పిల్లలందరి చేత మేమే ఓపెన్ 10th ఎగ్జామ్ రాయించడం జరిగింది. సో ఇలాంటి పిల్లలు ఫీజు నియంత్రణ చట్టం నియంత్రించే ఒక చట్టం కానీ ఒక యాక్ట్ దాన్ని మీరు నియమించకపోతే ఫ్యూచర్ పిల్లలకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఈరోజు చదువు ఒక వ్యాపారంగా నడుస్తుంది. దీన్ని నియంత్రించే శక్తి ఒక సీఎం గారికే ఉంది. కాబట్టి ఇది ప్రజల బాగు కోసం ఆలోచించి అసెంబ్లీలో చర్చించి ఒక స్ట్రాంగ్ నిర్ణయం మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రజలు ఎక్కువ గ్రామ స్థాయిలో ఉన్నోళ్ళు, బస్తీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్కి వెళ్ళాలి. గవర్నమెంట్కి వెళ్ళేటప్పుడేమో గవర్నమెంట్కి వెళ్ళేసరికి అక్కడ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని చెప్పి ప్రైవేట్కి వెళ్తారు. ప్రైవేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఫీజులు ప్రాబ్లమ్స్. ఫీజులు ఎక్కువ కట్టాలంటే వాళ్ళకు వచ్చే సంపాదననే తక్కువ. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఎక్కువ అడుగుతున్నారు. వీళ్ళు సగానికే విద్య ఆగిపోతుంది. వాళ్ళు 10th కాగానే, లేకుంటే 8th కాగానే, 9th కాగానే, 6th కాగానే డ్రాప్అవుట్ అయిపోతుంది. డ్రాప్అవుట్ అయిపోయినాక పిల్లలను ఏదైనా తీసుకుపోయి హాస్టల్లో వేస్తే మళ్ళీ అక్కడ కూడా ఉండలేక మళ్ళీ బయటకు వస్తారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే గ్రామ స్థాయి, బస్తీ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి దీని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా కూడా కనీసం ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఈ పిల్లల మీద ఎంత బడ్జెట్ అయితే పెడుతున్నారో అన్ని స్కూళ్ళలో అన్ని సౌకర్యాలు సరిగ్గా ఉంటే వాళ్ళు ప్రైవేట్కి పోయే అవసరం లేదు కదా. అన్ని సౌకర్యాలు సరిగ్గా ఉంటే వాళ్ళు ప్రైవేటు ఎట్లయితే అన్ని సౌకర్యాలతో వాళ్ళు ఎట్లయితే చూస్తారో ప్రతి క్లాస్కి అన్ని మెయింటెనెన్స్ ఎట్లుంటాయో అట్లా గవర్నమెంట్కి కూడా ఉంటే వాళ్ళు ప్రైవేట్కి పోయే అవకాశం లేదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మంచిగా వాళ్ళకి స్ట్రెంథన్ చేసి పిల్లలకి అక్కడ సరిపోయే సౌకర్యాలు అన్ని కనీస సౌకర్యాలు ఉంటాయి. పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ నుంచి కూడా మేము ప్రతి గ్రామ స్థాయిలో, బస్తీ స్థాయిలో కమిటీలు వేసి వీళ్ళను బలోపేతం చేసి వాళ్ళ ద్వారానే మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులందరికీ. ఈరోజు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ జరిగేదే ఈ ఫీజుల నియంత్రణ చట్టం ఏదో ఉందో ఆర్టీఈ ఒకటి యాక్ట్ 2009, 2010లో ఒకటి వచ్చింది. ఒకటైతే ఎకనామికల్ వీక్నెస్గా ఉన్న వాళ్ళకు 25% ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్ అని చెప్పేసి ఆ 25% కాదు 1% ఇవ్వట్లేదు. నేను కూడా ఒక పేరెంట్నే, నాకు 3 పిల్లలు, ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ చేయట్లేదు. పైగా ఒక స్కూలు మణికొండ పక్కన ఒక స్కూల్ ఉంటుంది, అందులో సంవత్సరానికి 10 లక్షల ఫీజు అంట. ఇది ఇక్కడ విన్నారా మీరు? అసలు ప్రజలు ఒకటి తెలుసుకోవాలి. సంవత్సరానికి 10 లక్షల ఫీజు అయినా కానీ అందులో పోతురు. కానీ మీరు అందరు పేరెంట్స్ అందరూ బయటికి వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏం జరిగిందంటే ప్రతి పేరెంటు స్కూల్ దగ్గరికి వెళ్ళండి. అసలు స్కూల్లో అసలు సదుపాయాలు ఉన్నాయా, మా సిస్టమ్ ఉందా, అసలు స్కూల్ అనేది మనకు ప్రాథమిక హక్కు, ఫ్రీగా ఇవ్వాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది మనకు రాజ్యాంగం కల్పించిన ఒక ఫ్రీ హక్కు. మరి నేను ఎన్జిఓగా కూడా రైతుల కోసం మరి ప్రయత్నం చేస్తున్నా, కొట్లాడుతున్నా. రైతులకు కూడా కావాల్సిన సదుపాయాలు లేవు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడేది ఎడ్యుకేషన్ దాని గురించి. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించలేకపోతున్నా మన రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే మరి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి ప్రైవేట్ స్కూల్లో చైతన్య ఏంది, నారాయణ ఏంది, బొచ్చడు స్కూల్ని ఇలా చేసుకోకపోతే ఒకటి అలేని స్కూల్ అంట, ఒకటి తర్వాత ఇది ఒకటి రీజనల్స్ అంట. ఇక్కడ స్కూల్లే కావు అసలు. మన నార్త్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరిని చెప్తున్నా. ఒక స్టూడెంట్కు ఎల్కేజీ స్టూడెంట్ మణికొండలో ఒక పేరెంట్ని కలిసిన ఎల్కేజీ స్టూడెంట్ నుంచి మన ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి 10 లక్షలు అంట. వాళ్ళ పేరెంట్ చెప్తుంది. అంటే అమ్మ ఇదేంటంటే
అంతే అన్న అక్కడ సిస్టమ్ అలాగున్నది, అదంతా ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందంట, స్పోర్ట్స్ ఉంటాయంట. అంటే ఫ్రీ ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఒక సంవత్సరానికి 10 లక్షలు పెడితే మరి మిడిల్ క్లాసు ఎలా చదువుకుంటారు, ఎలా ఫ్యూచర్ ఉంటుంది, ఎలా ఉద్యోగాలు సంపాదించారు, ఎలా బతారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ని నియమించకపోతే మీ ఇంటే ముట్టడి. మరి ఈ రోజు జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో అదే జరుగుతున్నది. మేము కూడా మన ఆమ్ ఆద్మీ పార్టీలో నేను కూడా ఉన్నాను నేను, కాబట్టి మన ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటి ముట్టడి చేయడం కంపల్సరీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.